కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను హర్షిస్తూ విశాఖలో నిరుద్యోగులు అభినందన ర్యాలీ నిర్వహించారు. ఎంపీపీ కాలనీ ఏఎస్ రాజ్య గ్రౌండ్ సర్కిల్ నుంచి ర్యాలీ చేశారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు పలికారు. అభినందన ర్యాలీలో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణబాబు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని ఎమ్మెల్యే రామకృష్ణబాబు చెప్పారు. ఉగాది రోజున 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదలైందన్నారు. కూటమి ప్రభుత్వం మరో 3 జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తుందని చెప్పారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో తొలి ఏడాది జాబ్ క్యాలెండర్ అమల్లో జాప్యం జరిగిందన్నారు. చాలా కష్టాలు పడుతున్నారు. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు నిరుద్యోగుల యొక్క బాధల్ని స్వయంగా చూశారు. అందుకే లోకేష్ బాబు గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించారు. అయితే ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో మొదటి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగింది. రెండో సంవత్సరం ఉగాది పర్వదినాన జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వడం చాలా మంచి పరిణామం అండి. ఈ జాబ్ క్యాలెండర్లో 10,060 పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, విద్యాశాఖ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ, లైబ్రేరియన్లు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి 10,060 ఉద్యోగాలు భారీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం నిజంగా 20 లక్షల నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు పోయడానికి దోహదపడే అంశంగా చెప్పాలి. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఒక సంవత్సరం ఇచ్చిన మొత్తం ఉద్యోగాలన్నీ భర్తీ చేసి సెకండ్ ఇయర్ ఇస్తారంటం అనేది నిరుద్యోగులకి ఒక మంచి అంశమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సార్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం చాలా ఆనందకరం అండి. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా సరే జాబ్ వస్తుంది అనే నమ్మకం మా స్టూడెంట్స్లో ఉందండి. థ్యాంక్ యూ సార్ లోకేష్ గారు.